ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. అతని బినామీ అయిన మరో ఏడీఈ రాజేష్ బాబు ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. సికింద్రాబాద్ మారేడ్పల్లిలోని రాజేష్ బాబు ఇంట్లో సోదాలు చేపట్టగా కవర్లో పెట్టి బాత్రూంలో దాచిన 17 లక్షల నగదును గుర్తించారు. కొన్ని స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలను సైతం ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. సోదాల సమయంలో రాజేష్ బాబు ఇంట్లో లేడు. ఆయన 2 రోజుల నుంచి ఆఫీసు కూడా పోవడం లేదని తెలిసిందే. రాజేష్ బాబు 9 నెలల క్రితం పదోన్నతిపై రంగారెడ్డి జిల్లా చేవెళ్లకు ఏడీఏగా వచ్చాడు. అంతకుముందు మొయినాబాద్ మండలం చిలుకూరు ఫీడర్ ఏఈగా చాలా కాలం పనిచేశాడు. కాగా ఇబ్రహీంబాగ్ ఏడీఈ అంబేద్కర్ కూడబెట్టిన ఆస్తుల విలువ 100 కోట్ల రూపాయలు ఉంటుందని భావిస్తుండగా ఏసీబీ విచారణలో అతనికి స్నేహితుడైన రాజేష్ బాబు బినామీ అని కూడా తెలిసిందే. హైదరాబాద్ కు చేరువగా ఉన్న చేవెళ్ల ప్రాంతం దినదిన అభివృద్ధి చెందుతున్న తరుణంలో కొత్త ఇళ్లు, లేఅవుట్లు, ఫామ్ హౌజులకు విద్యుత్ కనెక్షన్లకు అనుమతులు ఇచ్చేందుకు విద్యుత్ అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మొయినాబాద్ లో ఏఈగా పనిచేసిన సమయంలో కొత్త ఫామ్ హౌజులకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేందుకు రాజేష్ బాబు భారీగా వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది.